అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజ్యసభ సీట్లపై చర్చ జరుగుతుంది. ఆశావాహులు ఈ సీట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. అది కూడా వైసీపీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానితో పాటు సానా సతీష్ పదవీకాలం అయితే ముగియనుంది. ఈ 4 సీట్లలో ఒకటి మటుకి జనసేనకు రాబోతూ ఉంది. మరి మిగతా ఒకటి పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండటం వలన మరి ఇప్పుడు బీజేపీకి ఆపేసి జనసేనకు ఒకటి ఇచ్చి మిగతా 3 కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. ఎందుకంటే రాజ్యసభలో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు. సరే, దీంట్లో ఈ రాజ్యసభలో ఆశావాహుల్లో మరి మొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈయన గురించి తెలియని వారు ఉండరు. ఒకసారి ఆయన 2014లో గెలిచి రాష్ట్రంలో జలవనరుల శాఖ ఆయన నిర్వహించారు. చాలా సమర్థవంతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో అంత నాలెడ్జ్ గల లీడర్లో ఆయన ఒకరు. అర్ధరాత్రి పోలవరం గురించి చెప్పమన్నా లెక్కలు ఇంచులతో సహా ఆయన చెప్పగలిగినటువంటి మేధావి, విద్యావంతుడు కూడా. మరి గత ఎన్నికల్లో ఆయనకి టికెట్ దక్కలేదు. ఆయన టికెట్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అది కూడా తనకు రాజకీయ శత్రువైనటువంటి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారికి. ఆయన్ని గెలిపించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది వన్ సైడ్ మాట్లాడుతామని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. కానీ ఒక నాయకుడి గురించి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి. వారిలో ఉన్న మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి. దీనిలో భాగంగానే మనం చెప్తున్నాం అన్నమాట. తెలుగుదేశం పార్టీకి ఒక స్లోగన్ ఉంటుంది, పదే పదే వాళ్ళు చెప్తూ ఉంటారు. క్రమశిక్షణకి, త్యాగాలకి మారు పేరు, వినయ విధేతలకు కూడా మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎందరో కార్యకర్తల త్యాగాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. వీటన్నిటినీ నిజ రూపంలో నిజం చేసేది మట్టికి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఎందుకంటే వినయ విధేయత అన్నీ కూడా, వీర విధేయత ఇవన్నీ కూడా దేవినేని ఉమా గారిలో ఖచ్చితంగా ఉన్నాయి. అలాంటి నాయకుడిని మరి ఎందుకని ఎక్కడ టికెట్ ఇవ్వకుండా ఉంచారు అనేది మనం కాసేపు పక్కన పెడితే, ఆయన పార్టీకి ఎంత అంకితాభావంతో పనిచేస్తారో అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనే మాట మట్టుకి వాళ్ళ అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినేత ఏదన్నా పార్టీ కార్యక్రమానికి పిలుపునిస్తే, ప్రజా పోరాటానికి పిలుపునిస్తే మొట్టమొదట మైలవరం నియోజకవర్గంలోనే ఆ కార్యక్రమం అయ్యేది. ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తాడో లేదో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. కానీ దేవినేని ఉమామటికి వెంటనే ఆ కార్యక్రమాన్ని చేసి చూపించేవాళ్ళు. చాలా ఎండనొద్దు, వాననొద్దు, ఏదైనా సరే, అది ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే కార్యక్రమం బట్టి పక్కాగా చేసేస్తారు ఆయన. అంత విధేయత ఉంది. చాలామంది టికెట్ రాకపోతే పక్క పార్టీలోకి వెళ్తామని లీకులు ఇవ్వటం, లేకపోతే ఇంకోటో ఇస్తాం. అసలు ముఖ్యంగా చెప్పాలంటే తమకు నచ్చని నేత తమ పార్టీలోకి వస్తానన్నా అడ్డుకుంటారు కొంతమంది. అలాంటిది తన సీటునే తన జీవితకాల రాజకీయ ప్రత్యర్థికి ఇచ్చి ఆయన గెలుపు కోసం పనిచేశారు చూడండి. దానికి త్యాగానికి మారుపేరుగా చెప్పొచ్చు, దాన్ని వినయానికి మారుపేరుగా చెప్పొచ్చు, విధేయతకి మారుపేరుగా చెప్పొచ్చు దాన్ని. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజ్యసభ సీటు రేసులో ఉన్నారు. మరి గతంలో ఆయనకి నామినేట్ పదవులు ఇస్తానన్నా తీసుకోలేదు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్తున్నారనో రకరకాల కామెంట్స్ వచ్చినాయి. కానీ ఆయన ఎప్పుడూ ఒక మాటే చెప్తూ ఉంటారు, ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొనే చస్తా. ఇది ప్రెస్ మీట్లో చాలాసార్లు ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇలాంటి నేతకు గనక అవకాశాలు రాకపోతే ఇక మిగతా నాయకులు పార్టీ మీద ఓప్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు తెలిసి దేవినేని ఉమా ఉన్నటువంటి విధేయత కానీ, ఆ కట్టుబాటు కానీ ఇంకా ఏ నేతల్లో ఉండదు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. మరి అలాంటి ఆయన ఇప్పుడు ఈ సీటు కోసం ఉన్నారు.
మరి ఈ వార్తలు అవే వస్తున్నాయి. మరి ఆయనకి సీట్ ఇస్తారా లేకపోతే ఆపుతారో అనేది చూడాలి. ఏ నేత అయినా సరే ఈ ఒక ఎమ్మెల్యేకి, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా ఉండండి, ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి లీకులు ఇచ్చేస్తాడు, తన అనుచరులతో హడావిడి చేపిస్తాడు, పక్క పార్టీలోకి వెళ్తానని లీక్ ఇప్పిస్తాడు. ఇంకా ఆ నేత ఎవడైతే ఆ టికెట్ ఇవ్వకుండా ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళని పోటీ చేసి తన పక్కన పెట్టారు, ఆ నియోజకవర్గంలో ఆ నాయకుడు ఓడిపోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాడు. కానీ దేనినో మాలా కాదు, చేతిలో చేసి పైకి లేపి మరి ఆ యొక్క ఇదిని తెలియజేసి ఆ ఐక్యతను చాటి వసంత కృష్ణప్రసాద్ గెలుపులో ఆయన కూడా భాగమయ్యాడు. సో ఇది పరిస్థితి. మరి రాజ్యసభ సీటు మరి ఆయన పేరు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ ఆయన్ని రాజ్యసభకు పంపుతుందా లేకపోతే మరి ఇంకెవరికైనా అవకాశం ఇస్తుందా? ఒకవేళ కనుక ఇస్తే తెలుగుదేశం పార్టీ మైలేజ్, మేము కష్టపడి పనిచేసే వాళ్ళకే తెలుగుదేశం పార్టీ అన్యాయం చేయదు, వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది అనే మాటకి అనటానికి అర్హత అనేది పార్టీకి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉండి మేము చూస్తున్నాం కాబట్టి మరి పార్టీకి ఆయన అంత సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రజల గురించి మనం మాట్లాడతాం, ప్రజలకు ఇది చేశారు అది చేశారని మనం మాట్లాడతాం. కేవలం రాజకీయ అంశం మాత్రమే, ఇది రాజకీయంగానే మనం మాట్లాడుతున్నాం. చూద్దాం దేవినేని ఉమా గారికి మరి ఇప్పుడు ఆ రాజ్యసభ సీటు వస్తుందా ఏంటి అనేది చూడాలి.